నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. పబ్లిక్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఎంపిక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ముఖ్య పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి, అది కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారికి చేస్తున్నారని లోలోనే కొందరు నేతలు రగిలిపోతున్నారట. ఈ పరిణామాలన్నీ వైసీపీలో విభేదాలకు ఆజ్యం పోసినట్లవుతున్నాయని చెబుతున్నారు పొలిటికల్ పండితులు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవి వ్యవహారం వైసీపీలో చిచ్చురేపుతోంది. ప్రతిపక్ష పార్టీకి దక్కే పీఏసీ చైర్మన్ పదవి కోసం వైసీపీలో తీవ్రమైన పోటీ వచ్చిందని సమాచారం. భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ లాంటి సీనియర్లు ఆ పదవిని ఆశించారు. చివరికి జగన్ ఆ పదవిని భూమా నాగిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించి నామినేషన్ వేయించారు. దీనిపై కోస్తా ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమాచారం. పార్టీ అధినేత జగన్ రాయలసీమకు చెందినవాడు కాబట్టి ఇప్పుడు కేబినెట్ లో హోదా ఉండే పదవిని అదే ప్రాంతానికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని కోస్తా ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారట. ఏసీ చైర్మన్ పదవి తనకిస్తారని సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఆశించారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఓవైపు కాపులకు టీడీపీ విపరీతమైన ప్రాధాన్యమిస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంశాఖను కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకిచ్చింది. అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్న ప్రతి కమిటీలో ఓ కాపు ఎమ్మెల్యేకు టీడీపీ అవకాశం ఇచ్చింది. అధికార పార్టీ కాపు సామాజిక వర్గానికి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నా పీఏసీ చైర్మన్ పదవి భూమాకు ఇచ్చి జగన్ తప్పు చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు గుసగుసలాడుతున్నారట. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన విషయాల్లోనూ ఇలా ఏకపక్షంగా ఉంటే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, వీటిని పార్టీ నాయకత్వం గుర్తించలేకపోతోందని కోస్తా ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ విషయాన్ని జగన్ లైట్ గా తీసుకున్నా తర్వాత ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైందని తెలుస్తోంది. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. 2.5 ఏళ్ల తర్వాత ఆ పదవిని కాపులకే ఇస్తామని చెప్పి జగన్ నేతలకు సర్ది చెప్పారట. అసలే అసెంబ్లీలో పార్టీ పెర్ఫార్మెన్స్ బాగోలేదని మొదలుపడుతున్న ఎమ్మెల్యేల్ని తాజా పరిణామాలు మరింత కలవరపెడుతున్నాయట. అత్త తిట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకన్నట్లు ఏసీ చైర్మన్ గా భూమా ఎంపికను ప్రస్తావిస్తూ అసెంబ్లీ లాబీలో టీడీపీ నేతలు సెటైర్లు వేస్తుంటే ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట వైసీపీ ఎమ్మెల్యేలు.